ఇక జనగామ జిల్లా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. కడియం శ్రీహరి కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారిన చరిత్రహీనుడంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి ఆత్మాభిమానాన్ని చంపుకున్నారని అన్నారు. ఇక గతంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన కడియం శ్రీహరి తిరిగి రేవంత్ రెడ్డి కిందే పనిచేయటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇక తనకు కడియం శ్రీహరిలాగా దిగజారుడు రాజకీయాలు చేయటం రాదన్నారు. పార్టీ పెద్దల మెప్పు కోసమే కడియం శ్రీహరి అబద్ధాలు చెబుతున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. నరక యాతనే తప్ప ఒక్క మంచి కార్యక్రమం చేసినట్టు ఇక్కడ కూడా మనం చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కారు తిట్టినన్ని తిట్లు నాకు తెలిసి ఏ ప్రభుత్వాన్ని కూడా తిట్టినట్టు సందర్భాలు లేవు. రైతులను మోసం చేసినటువంటి సర్కార్ ఏదైనా ఉంది అంటే రేవంత్ రెడ్డి సర్కార్. ఈ 14 నెలల్లో 420 హామీలేమో కానీ 42 సార్లు మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ యాత్ర బట్టి ఢిల్లీ తిరుగుతున్నారు, ఢిల్లీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారు పగ సర్కారు, ఒక కక్షతోటి సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళందరికీ మీ కక్షగా కేసులు పెట్టడము, అదేవిధంగా హరీష్ రావు మీద కేసులు పెట్టడము, కేటీఆర్ మీద కేసులు పెట్టడము, కేటీఆర్ మీద అయితే ఇప్పటికీ 10-12 కేసులు పెట్టడము మీరందరూ చూసి ఫార్ములా కేసు మీద కేసు పెట్టేసి చాలా హంగామా క్రియేట్ చేసడం. అదేవిధంగా హరీష్ రావు మీద 450 కేసులు పెట్టి అన్ని కూడా కేసులు పెడితే ఏ కేసు కూడా ఎవరు భయపడటం లేరు. అక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ తుగ్లక్ పాలన చేస్తే ఇక్కడ స్టేషన్ గన్పూర్లో మరొక తుగ్లక్ తయారై ఒక రాక్షస పాలన, స్టేషన్ గన్పూర్లో కూడా రాక్షస పాలన. కడియం శ్రీహరి అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద గుర్తు మీద గెలిచి పార్టీ మారి ఈ చరిత్రలో కూతురు కోసం పార్టీ మారి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే కడియం శ్రీహరి. ఇంకా ఎవరు మిగిలరు.